రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక రెండవ భాగం 12/11/20 మొదటి ఇవాళ. నిన్న ఇంట్రడక్షను సంజీవ్ దేవ్ గారు నార్ల ఆయన వాడు రాసిన ముందు మాటలన్నీ చూశాం. ఆయన కూడా చెప్పిన మాట ఇప్పుడు మొదలు. మా ఘంటసాల చారిత్రక ప్రసిద్ధి. మా ఊరు ఘంటసాల. జనాభా సుమారు 8,000. కృష్ణా జిల్లాలో పెద్ద గ్రామాలలో ఒకటి. పరమ భక్తాగ్రేసరుడైన త్యాగరాజుకు ఈడు జోడు అయిన మధుర భక్తుడు, క్షేత్రయ్య భర్తగా ఆరాధించిన వేణుగోపాలుడు వెలసిన మొవ్వ గ్రామం మాకు 5 మైళ్ళ దూరం. భరతనాట్యాచార్యుడే శ్రీ సిద్ధేశ్వర మహాయోగి నడయాడిన కళాక్షేత్రం భాగవతుల కూచిపూడి మాకు 8 మైళ్ళు, అంటే 12 కిలోమీటర్లు. ప్రాచీన కాలంలో బౌద్ధమతం చాలా వ్యాప్తి చెందిన రోజుల్లో బుద్ధ భగవానుడు గుర్రం పేరుడు కంటకశైల అని ఈ గ్రామం నిర్మించబడిన చారిత్రక ఆధారాలు. ఆనాడు బౌద్ధమత వ్యాప్తికి ఏర్పడిన ప్రధాన ప్రచార కేంద్రాలలో ఘంటసాల. శిథిలాలైన ఇప్పటికీ కనపడి అనేక స్తూపాలు, బౌద్ధ శిల్పాలు, అమరావతి జగ్గయ్యపేట బౌద్ధ శిల్పాలతో సామీప్యక్కల విషయాలు బలపరుస్తూ నేడు ధర్మగోటకమని పిలవబడే విశాలమైన పచ్చిక బయలు నాడు బౌద్ధుల ఉద్యానవనమని పురాతత్వ శాస్త్రవేత్తల వారి రికార్డులు చెప్తున్నాయి. అదంతా అది వీళ్ళు మన పురాతత్వ శాఖకు అప్పచెప్పి అక్కడ చక్కని ఒక ఆరామం కట్టించారు. దానికి ముఖ్య కారకుడు బుద్ధప్రసాద్ గారు. నేను క్రీస్తుకు పూర్వం నుంచి మనకు యూరప్ ఖండంతో వర్తక వ్యాపారాలున్నాయి. ఆనాడు వ్యాపారమంతా ఓడల ద్వారా. ఈజిప్టు ఖగోళ శాస్త్రజ్ఞుడు సుప్రసిద్ధుడు టాలమీ ఈ కంటక శైలం కృష్ణానది ముఖద్వారంలో గల ఓడరేవని వాణిజ్య కేంద్రమని రాశారు. ఈయన క్రీస్తు శకం 2వ శతాబ్ది వాడు. ఈ కంటక శైలం అంటే ముళ్లతో ఉన్న శైలం అనుకో, ఒక రకంగా శైలం ఓడరేవు నుంచే ఇటలీ మొదలైన పాశ్చాత్య దేశాలకు వజ్రాలు, సన్నని నూలు వస్త్రాలు విరివిగా ఎగుమతి అవుతూ ఉండే. ఆనాడు రోమన్ నాణాలు మన దేశానికి బాహాటంగా చలామణి అవుతూ ఉండే. అంటే రోము నుంచి నాణాలు వస్తూ ఉండే. అలాగే నేటికి గ్రామంలో పాటి దిబ్బలను తవ్వేయటం దొరికే బంగారు నాణాలు ఒకవైపు రోమ్ చక్రవర్తి, రెండవ వైపు సముద్ర దేవుడు కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని ధృవపరుస్తూ ఈ కంటక శైలం బందరు కంటే పురాతన రేవు పట్టణమని, ఆనాడు గూడూరు కంటక శైలం రేవుల నుంచే విదేశాలకు ఓడ వ్యాపారం జరిగేది అని చెప్పడానికి చాలా ఆధారాలు. బందరు కంటే ప్రాచీన రేవు అంటే సముద్రం ఘంటసాల దాకా ఉండేదన్నమాట. ప్రాచీన కాలంలో బౌద్ధ భిక్షువులు, బ్రాహ్మణ మత ప్రచారకులు తమ మత వ్యాప్తికై ఈ ఓడలలో ప్రయాణం చేసి జావా, సుమత్రా, బోర్నియా మొదలైన ప్రాగ్ దేశాలకు వెళ్ళారు, అంటే తూర్పు దేశం. ఆ ప్రాంతంలో గల ఆంధ్రదేశపు పట్టణ పేర్లు కూడా ఇందుకు నిదర్శనం. సయాం, కంబోడియా దేశాలు ఇప్పటికీ ఇప్పటికీ శాలివాహన శకమే చెల్లుబడి అవుతుంది వాళ్ళది. మన క్యాలెండరు మనం మార్చుకున్న వాడు శాలివాహన శకాన్ని వాడు ఆధారంగా పంచాంగాలు చెప్తున్నారు. ఈ నాగరికత కంటక శైలం గూడూరు రేవుల నుంచే వ్యాప్తమైందని సుప్రసిద్ధ చరిత్రకారు డ్యూబ్రయిల్ దక్కన్ పూర్వ చరిత్రలో స్పష్టపరచారు. నాగార్జున కొండ, అమరావతి, పెదవేగిలలో దొరికిన శాసనాలు
కంటక శైలి ప్రసిద్ధి ప్రశంసలతో నిండి ఉంది. బౌద్ధమత వ్యాప్తికి ఇది ప్రసిద్ధ కేంద్రం కావటం వల్ల చాళుక్యాల పాలనలో కూడా దీని ప్రసిద్ధి ఉంది. వీరి కాలంలో ఇది ఘంటసాల అయి చోళ పాండ్యపురం అనేటువంటి పేరు కూడా కలిగి ఉంది. 13వ శతాబ్దం వరకు ఓడరేవుగా ఉన్న ఘంటసాల నదీ ముఖద్వారం మారటం చేత రేవు పోయినందున పట్టణ ప్రాముఖ్యం తగ్గి క్రమంగా క్షీణించి ఎన్నో కట్టడాలు దేవాలయాలు శిథిలాలై భూపతనమై రైతులు పాటి మట్టిని తవ్వేటప్పుడు అనేక శివలింగాలు నందులు ఇతర విగ్రహాలు స్తూప సంబంధపు శిలాఖండాలు శిల్పాలు దొరకడం దీనికి ఉదాహరణ. నేటికి గ్రామం మధ్యలో పురాతనమైన పెన్నేరమ్మ ఆలయం దేవుళ్లకు పూర్వం దేవతలనే ప్రజలు ఆరాధించేవాడు. ప్రసిద్ధి చెందిన నదులను స్థానికంగా ప్రజలకు ఆధారభూతాలైన జలాధారాలను దేవతలుగా పూజించినట్టు కనబడుతుంది. నేడు ఘంటసాల గ్రామం 3 వైపులా ఉన్న గంజి కాల్వకు గుండేరు అనేటుగా పెన్నేరుగా దాన్ని ఆరాధించి ఉండదు. ఈ పెన్నేరుపై పడవలలో చేపలను పట్టి జీవించటం 2వ వృత్తిగా గల కర్షకులైన ముదిరాజుల వంశీకులే ఈ గ్రామ ఆదిమ నివాసం. నేటికి వాడు ఉన్నారు. తర్వాత మానవుల ఆరాధనకు దేవుళ్ళు దేవాలయాలు వెలసాయి. గ్రామం మధ్య గల జలధీశ్వర ఆలయం ఘంటసాల ప్రాచీనతను తెలుపుతుంది. ఒకే లింగం మీద దేవుడు అమ్మవారు అయ్యవారు ఉంటారు. అది జలధీశ్వరు. గ్రామం ఓడరేవు కావటం వల్ల ఇక్కడ నావికులు వర్తకులు తమ భాగ్య భోగాలు జయాపజయాలు జలధిపై ఆధారపడి ఉండటం వల్ల జలధీశ్వరుని ఆరాధిస్తున్నారు. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో తెలియదు, కానీ అందులో ఉన్న శాసనాలు బట్టి 9వ శతాబ్ది కంటే పూర్వమే నిర్మించబడినట్లు తెలుస్తుంది. విష్ణువర్ధన మహారాజు 2000 బ్రాహ్మణుల గృహదానం చేసినట్టు ఒక శాసనం కూడా ఉంది. చాళుక్యుల కాలంలో కూడా ఇది ప్రాచీనమైన ఓడరేవుగా ఉండి వైశ్యుల 18 ముఖ్య పట్టణాలలో ఒకటిగా ప్రసిద్ధి చెంది ఈ గ్రామంలోని వైశ్యులు అనేక దేవాలయాలకు ఇంకా ఇతర ధర్మ ప్రతిష్టాపనలకు దానాలు చేసిన శాసనాలు. ఈ ఆలయ ఆవరణలోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం కీర్తిశేషులు గొర్రెపాటి కృష్ణమ్మ గారు 100 ఏళ్లకి పూర్వం నిర్మించారు. ప్రతి ఏడాది మార్గశిర శుద్ధ షష్ఠి ఉత్సవం భక్తి ప్రపత్తులతో జరుగుతుంది. ఈ ఆలయానికి దక్షిణంగా వేణుగోపాల స్వామి వారి ఆలయం కూడా చాలా ప్రాచీనమే. ఈ ఆవరణలోనే ఆంజనేయ స్వామి ఆలయం 100 ఏళ్ల కిందట వైశ్యుల చేత నిర్మించబడి ఈ ఆలయాలు 4 పెన్నేరమ్మ ఆలయం గ్రామ మధ్యలోనే ఉంది. ఈ గ్రామం ప్రాచీన కాలంలో ప్లాన్ ప్రకారం కట్టబడినట్లు కనపడుతోంది. నలుచదరమైన గ్రామం మధ్య 2 వీధులు చాలా వెడల్పై సుమారు 1 మైలు పొడవైన గ్రామానికి తూర్పున పద్మశాలీయుల ధర్మ చెరువు వనం తోట, దాని వెంకట హరిజనపల్లె, దక్షిణాన ఆళ్ల వెంకమ్మ ధర్మ చెరువు, వేమూరి వారి విశ్వేశ్వరాలయం, వనం తోట, దాని వెంట హరిజనపల్లె, పడమట వైశ్యుల ధర్మ చెరువు, వనం తోట, ఉత్తరాన గొర్రెపాటి వారి ధర్మ చెరువు, చుండూరి నాగభూషణం గారి ధర్మసత్రం, విశాలమైన గోభూమి, ధర్మ గోటకం కల. ఈ ధర్మ గోటకంలో 2 హరిజన పల్లెలున్నాయి. ఇటీవల ఈ వీధులను కొంతవరకు ఆక్రమించినట్లు కనపడుతుంది. ప్రస్తుతం ఆక్రమణలో గల ఇండ్ల ఆవరణలో బజారు వైపు ఒక వరుస చిన్న వరల నూతులు పురాతన కాలం నుండి దొరకడం నిదర్శనం. ఈ నూతులు మంచినీళ్ల సప్లైకి ఏర్పడిన పబ్లిక్ నూతులుగా భావింపబడి
శాతవాహన యుగానికి ఆంధ్ర రాజధానిగా ప్రసిద్ధి చెందిన శ్రీకాకుళం ఇక్కడికి 7 మైళ్ళు. ఆనాడు ఘంటసాల ఆంధ్ర సామ్రాజ్యంలో 2వ పట్టణంగా ప్రసిద్ధి చెంది కొంత సేవ కూడా ఇక్కడ ఉండే. సేన నేడు దండుబాట, గుర్రాల గుందె, గుర్రాల శాల అనే పేర్లు గల ప్రదేశాలు దాని చిహ్నాలే అని చెప్పుకుంటారు. ఈనాటి గ్రామం చక్కగా తీర్చిదిద్దిన వీధులతో గ్రామం మధ్యం చల 5 దేవాలయాలు, ఉత్సవాదులకు, బహిరంగ సభలకు, నాటకాలు వగైరా ప్రదర్శనలు, అనువైన విశాలమైన ఖాళీపని, నలువైపులా విశాలమైన వీధులు, చక్కని భవంతులు, పరిశుభ్రంగా కన్నుల పండుగగా ఉంటాయి. ఈ గ్రామ విశిష్టత ప్రతి ఇంటికి చక్కని ప్రహరి. దీన్ని ఆనుకొని వచ్చేవాళ్ళని ఆహ్వానించడానికి అరుగులు ఉంటాయి. సంక్రాంతి పండుగ ప్రతి ఇల్లు పెండ్లి ఇంటిలాగా వెళ్ళవేయబడి అలుకు ముగ్గులతో అందచందాలతో అలరారుతూ ఈ గ్రామ శోభ అప్పుడు బాగా పెరుగుతుంది. మా ఊరు ప్రాచీన చరిత్రకు తోడు నవీన చరిత్రకు కూడా అలవరుచుతారు. జమీందారు రైతు సమస్యలకు ప్రముఖ పాత్ర వహించిన ధీరులైన కీర్తిశేషులు గొర్రెపాటి బాలకృష్ణమ్మ, గొట్టిపాటి వీరరాఘవయ్య గారు ఈ గ్రామంలో జన్మి గ్రామ పెద్దరికాన్ని నిలబెట్టారు. 1 శతాబ్ది క్రితం బ్రిటిష్ వారి పాలనలో సైనికుడుగా చేరి స్వయం ప్రతిభవల్ సుబేదారుగా ప్రతిష్ట ఆర్జించుకొని విక్టోరియా రాణి దర్శనార్థం ఇంగ్లాండ్ దర్శించి విక్టోరియా రాణి పథకాన్ని పొందిన సుబేదార్ బ్రహ్మయ్య గారి స్వగ్రామం ఇదే. గ్రామంలోని పశువులు మెయ్యటానికి ఉపయోగపడుతున్న పెద్ద భూఖండం ధర్మ గోటకాన్ని తన సొంత సేవ్యంగా ఉపయోగించుకోవటానికి ఆనాటి జమీందారు చేసిన అనేక బ్రహ్మ ప్రయత్నాలు అనేక కష్ట నష్టాలకు గురై ప్రాణాలు కూడా పణంగా విఫలపరచి నేటికి గ్రామ సాముదాయక భూమిగా ఉండేట్టు చేసిన ఘనత ఆనాటి యువజన నాయకు గొట్టిపాటి వీరరాఘవయ్య, దోనేపూడి వెంకట్రాయలు, వేమూరి వెంకన్న, పిసుపాటి పెదసుబ్బయ్య ప్రభృతులకు 65 సంవత్సరాల క్రితమే దక్కి చర్లపల్లి ఎస్టేటులో అన్ని గ్రామాలలోని గోభూమి జమీందారుని స్వంత కమతం కాగా ఈ ఒక్క గ్రామంలోని భూమి ప్రజల అధీనంలో ఉండటం ఈనాటికి నిలుపుకోవడం ఈ గ్రామ వ్యక్తిత్వానికి నిదర్శనం. రాల్ కరగించు విమల గంధర్వ విద్యల విఖ్యాతిగాంచెల చల్లపల్లి సీతారామయ్య, సుబ్బయ్య సోదరద్వయం, పంచనదీశ్వర శర్మ, పురుషోత్తం సోదరద్వయం ఈ ఊరి వాళ్ళే. శ్రీ సుబ్బయ్య గద్వాల సంస్థాన విద్వాంసులుగా గౌరవం పొందారు. భరతనాట్యాన్ని బోధించే గరడీలు కూడా ఉండే. వీరు వీధి నాటకాలు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆనాడు భరతనాట్యం ప్రసిద్ధి పొందిన కళావంతులకు ప్రసిద్ధి కాంచింది 1900 సంవత్సరాలకు పూర్వమే గొట్టిపాటి సుబ్రహ్మణ్య స్వరస్వామి ఘంటసాల సీతారామయ్య గారు ఆంగ్ల విద్యలో పట్టభద్రుడుగా ఈ గ్రామానికి ప్రతిష్ట తెచ్చారు. చిన్న వయస్సులోనే వాళ్ళిద్దరూ పరమపదించటం మా గ్రామ దురదృష్టం. వేదాంత తర్కశాస్త్రాలు ఉద్దండుడైన పండితుడని పెంచుకోడు చింతలపాటి లక్ష్మీపతి శాస్త్రి గారిది ఈ ఊరే. చింతలపాటి పూర్ణచంద్రరావు, చింతలపాటి మురళీకృష్ణ వాళ్ళ నాన్నో తాతయ్యని. బందరు బ్రహ్మ మందిరంలో వసతి గృహాన్ని ఏర్పరచుకొని చదువుకునే విద్యార్థులం 1914లో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని దానికి శ్రీ రామ్మోహన గ్రంథాలయం అని పేరు పెట్టి దీనికి అనుబంధంగా వేసవి సెలవులలో వయోజన పాఠశాలలు కూడా నడిపాం. ఈ కార్యకలాపాలు మేము దిగటానికి కృష్ణాపత్రిక సంపాదకు శ్రీ ముట్నూరి కృష్ణారావు పంతులు గారి ప్రభావం మా మీద ప్రసరించటమే కాదు, బ్రహ్మయ్య గారు కృష్ణారావు గారి కొలువులో ఎప్పుడు ఉండేవారు.
మా విద్యార్థి బృందానికి నాయకుడిగా మమ్మల్ని జాతీయ భావ ప్రేరితులుగా చేసినటువంటి సోదరు గొర్రెపాటి వెంకటేశ్వర్లు గారు 1917లో ఆకస్మికంగా స్వర్గస్థులవ్వడం మా గ్రామానికి వచ్చిన మరొక దురదృష్టం. ఒక దృష్టిలో 1917 మా గ్రామ చరిత్రలో చెడ్డ సంవత్సరం అనుకున్న రోజు. అప్పుడు బందర్లో ఆంగ్ల భాష చదువుతున్న 17 మంది యువతులు అనారోగ్య కారణంతో కుటుంబ కష్ట పరంపర వల్లను చదువులకు స్వస్తి చెప్పి గ్రామంలో కుదురుకోవటం తటస్థే. నేటి పరిణామాన్ని బట్టి ఆ చదువు సంఖ్యలు మానేసిన వారు అంతో ఇంతో దేశ సేవ చేసి గ్రామానికి పేరు ప్రతిష్టలు ఆర్జించటమే కాక గ్రామాన్ని ఆధునిక సౌకర్యాలతో వసతులతో సౌభాగ్యవంతంగా ధనధాన్యాలను రాశిగా చేసి ఘనతను ఆర్జించుకొని. కాబట్టి 1917 మాకు యోగదాయకమైన సంవత్సరమని చెప్పుకో. స్వాతంత్ర దుందుబి 1917 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల అవతరణ సంవత్సరం. అఖిల భారత కాంగ్రెస్ స్వాతంత్ర్య దుందుబి మమ్మల్ని బాగా ఆకర్షి మేము నడుములు బిగించి దేశ సేవకు మమ్మల్ని మేము అర్పించుకుంటే ఉన్నాం అనవచ్చు. కాంగ్రెస్ ఆదేశాన్ని అనుసరించి కాంగ్రెస్ ముస్లిం లీగ్ ప్రణాళికపై సంతకాలను గ్రామం వెంట తిరిగి సేకరించడంలో మా రాజకీయ కార్యక్రమం ప్రారంభమై మద్రాసు రాష్ట్ర శాసనసభకు 1920లో జరిగిన ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ఆదేశాన్ని అనుసరించి మా తాలూకా అంతా ఓట్లు ఇవ్వవద్దని మేము ప్రచారం చేసి మా పోలింగ్లో 13 గ్రామాలున్నాయి. 10 రూపాయల శిస్తు ఇచ్చే వాళ్ళంతా ఓటర్. మా పోలింగ్లో గ్రామ మనసబు కరణాలతో సహా ఎవ్వరూ ఓటెయ్యాల. ఖాళీ పెట్టల బహిరంగా సీలేసి ఉద్యోగులు పంప. మద్రాసు రాష్ట్రంలో గల 26 జిల్లాలను మా ఒక్క పోలింగులోనే ఖాళీ పెట్టెలను పంపిన ఘనత దక్కించుకో. దీంతో మా గ్రామం కాంగ్రెస్కు పెట్టని కోటగా పరిఢవి. తిలక్ స్వరాజ్య నిధి, గాంధీ పూజానిధి వసూళ్లను అన్ని వృత్తుల వాళ్ళ నుంచి మేము ఐచ్ఛికంగా తగుమాత్రం ధనం వసూలు చేసి సమర్పించిన సందర్భాన్ని పురస్కరించుకొని డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారి వారి జన్మభూమిలో ప్రాచీన సంప్రదాయాలతో గ్రామ సమిష్టి కుటుంబత్వాన్ని నేటికి ఆచరిస్తున్న గ్రామం ఘంటసాల అని 1923లో ప్రశంసించారు. 1923లో ఖద్దరు ఉత్పత్తి సంస్థను స్థాపించి 29లో అఖిల భారత ఖద్దర్ ప్రతిష్టాపన స్వాధీనపరిచే వరకు సమర్థతతో నిర్వహించి ఘంటసాల ఖద్దర్ మన్నిక నిర్దుష్టత పేరు ప్రతిష్టలు పోయి మద్యపాన నిషేధం దీక్షతో అమలుపడి చుట్టుపక్కల అనేక గ్రామాలు పికెటింగులు వగైరా అనేక మంది స్త్రీ పురుషులు జైళ్ళ యాత్ర చేశారు. 1918లో ఏర్పడి పంచాయతీ బోర్డు 16 సంవత్సరాలు పోటీ లేకుండా చేసి ఐకమత్యంతో సమిష్టిగా సేవా తత్పరతో గ్రామ అభివృద్ధికి పాటుపడటం జరిగింది. మహాత్ముని ఆదేశాన్ని అనుసరించి గ్రామంలో క్రిమినల్ సివిల్ కేసులు కోర్టు దాకా వెళ్లకుండా పంచాయతీ ద్వారా పరిష్కరించు 10 ఏళ్ళు ఆదర్శప్రాయంగా వ్యవహరించి అనేకసార్లు పోలీసు ఉద్యోగుల ఆర్భాటానికి మందలింపులకు గురైన మా దీక్ష ఎక్కడా ముక్కుపోల. మా హరిజనోద్యమంలో కూడా ముందంజ వేసి 1933 మహాత్ముడు కృష్ణా జిల్లా సంచారంలో చల్లపల్లిలో జరిగే బహిరంగ సభలో హరిజనోద్యమ సందర్భంగా హరిజనులకు దేవాలయ ప్రవేశం కలగజేసి ఘంటసాలను అనుకరించవలసిందిగా హెచ్చరించి మమ్మల్ని ఆశీర్వది. 1920 నుంచి స్వరాజ్యం సిద్ధించే వరకు జరిగే అన్ని ఉద్యమాలు పాల్గొని స్వరాజ్య సంపాదనకు తోడ్పడి శ్రమించి ఆంధ్రదేశంలో ప్రథమ ద్వితీయ శ్రేణిలో నిలిచిన బిడ్డలను కన్న గౌరవం
మా మా యువజన బృందాలకు తోడ్పడి గ్రామ ప్రతిష్ట పెరగడానికి మాకు చేయూతనిచ్చిన పెద్ద కీర్తిశేషులు గొర్రెపాటి వెంకయ్య ద్వయం, వేమూరి వెంకయ్య ధర్మయ్య, కొండపల్లి సుబ్బయ్య, దోనేపూడి వెంకట్రాయులు, గొర్రెపాటి గోపాలకృష్ణయ్య గారు చిరస్మరణి. ప్రయోపయోగమైన గ్రామ సమష్టి కార్యక్రమాల నిర్వహణ ద్వారా గ్రామానికి అన్ని సౌకర్యాలు వనగూర్చే కార్యక్రమాలు ప్రత్యేక శ్రద్ధ 1920 నుంచి తీసుకుంటారు. గ్రామస్తులు విరాళంగా ఇచ్చి పనులు చేయించుకోవడానికి ఆ రోజుల్లో ముందుకు రావటం అరుదు. 1920-23 సంవత్సరంలో విరాళమిచ్చి 2 చట్టాలు, తర్వాత 2 వంతెనలు నిర్మించాం. ప్రభుత్వ సాయంతో 4 మైళ్ళ కంకర్ రోడ్, పల్లపు సాగుకు 2 పంటకాలు, 1 హై స్కూలు ఏర్పరిచాం. మా స్కూల్ విద్యార్థులు సుమారు 100 మంది. పట్టభద్రుడు నేడు మా ఊళ్ళో ఉండటం సంతోషం. ఒక విశాల పరపతి సంఘం, ఒక భూమి తనఖా బ్యాంక్ ఆదర్శప్రాయంగా పనిచేస్తుంది. చేనేత పారిశ్రామిక సహకార సంస్థలు 2 ఖద్దరు ఉత్పత్తి విక్రయ సంస్థలు, టెలిగ్రామ్ టెలిఫోన్ ఆఫీసులు, లోకల్ లైబ్రరీ అథారిటీ ఆధ్వర్యాన్ని గ్రంథాలయం, ప్రభుత్వం వారి విత్తనాల క్షేత్రం ఉత్తమ శ్రేణికి చెందినవి. ఇది కర్మ గోటకములోంది. ఇక్కడనే ప్రభుత్వం వారు వ్యవసాయ పాఠశాల 1964లో స్థాపించి ఇది రాజేంద్రనగర్ విశ్వవిద్యాలయాన్ని అనుబంధంగా ఉండగలదని ఆశిస్తాను. రక్షిత నీటి సప్లై ఏర్పడడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాం మా గ్రామ పంచాయతీ ద్వారా. 1917 చదువులు మానిన యువకులు గ్రామ దేశ సేవలు అంకితమైన స్వరాజ్య సంరంభంలో స్వరాష్ట్ర సంపాదనలు కష్ట నష్టాలకు గురై జైళ్ళ యాత్ర చేసిన వారు నేడు వృద్ధులుగా పరిగణింపబడుతూ ఊపినంత ప్రజాసేవ చేయటం మా గ్రామానికి గర్వకారణం. ఇక ఇది గ్రామం గురించి చెప్పారు. తమ పూర్వీకుల పూర్వోత్తరాల గురించి చెప్తారు. మా ముత్తాత గంగయ్య గారు అంటే గొట్టిపాడు, గుంటూరు జిల్లా గొట్టిపాడు నుంచి వచ్చి ఘంటసాలకు 6 మైళ్ళ దూరం శ్రీకాకుళానికి దగ్గరగా ఉన్న చినకళ్ళేపల్లి గ్రామంలో వారి అత్తారు ఇనుగంటి వారి ఇంట స్థిరపడ్డ. గొట్టిపాటి వారి ధర్మవనం తోట ఈ గ్రామంలోనే ఉండే. ఈయనకు భూమి పుట్రాకల, మంచి వ్యవసాయకుడు. ఈ గంగయ్య గారి భార్య వీరు ధర్మబుద్ధి గల ఆదర్శ గంగయ్య గారు వ్యాధిగ్రస్తులై చనిపోయి భర్త మరణించిన వెంటనే భర్త తోడిదే లోకమని భావించే పతివ్రత వీరమ్మ గారు కూడా నూతిలో పడి చనిపోయి. వీరి ఏకైక పుత్రుడు బ్రహ్మయ్య. అప్పటికాయన వయస్సు 8 ఏళ్ళు మాత్రం. ఆయన రక్షణ భారం భగవంతుడి మీద పడి మా తాత సుబేదారు బ్రహ్మయ్యగా, తల్లిదండ్రులు లేని ఆయన భాగవతుల కూచిపూడికి దగ్గరగా ఉన్న పెదపూడిలో ఆయన మేనత్త తీసుకువెళ్ళి కన్న కొడుకులాగా 3 ఏళ్ళు సాగి. వారింటి వేములపల్లి. వారికి బంధువు ఘంటసాల కాపురస్తుడైన పూడి రామన్నగా. పెదపూడి వెళ్ళినప్పుడు ఈ కుర్రాడిని ఆయనకు అప్పగించి ఆయన సంపన్న గృహస్థు. అప్పుడు పల్లపు సాగు లేదు. అతివృష్టి అనావృష్టుల వల్ల మెట్ట పైర్లు దెబ్బతిని రైతు తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న వ్యవసాయం గిట్టుబాటు కాబడంలా వ్యవసాయదారులు గౌరవంగా జీవించడానికి మరొక వృత్తి అవసరం అయ్యే. మా రామన్న గారు మరికొందరు ఆసామీయులు కలుపుకొని కొన్ని బళ్లను సమకూర్చుకొని జగ్గయ్యపేట, హైదరాబాదులో బాడుగకు తోడి 2-3 నెలలు శ్రమ చేసి కొంత డబ్బు కూడబెట్టు దాంతో శిస్తు దస్తులు చెల్లించుకొని భూములను నిలబెట్టుకొని బాలుడైన బ్రహ్మయ్యను రామన్న గారు తన వెంబడి తీసుకువెళ్ళేవారు. అందరిలో చిన్నవాడైన ఆత్మాభిమానం కల ఈ బ్రహ్మయ్య గారు
వాడు చెప్పే పరిపాలన చేయటానికి మనస్కరించి ఆ బండ్లను వదిలిపెట్టి దారి తెన్ను తెలియని ఆ అడవిలో కొంత దూరం పోయి అలసి ఒక చెట్టు కింద విశ్రమించి ఉండ ఆ దారిని పోయే కొంతమంది మిలిటరీ సిబ్బందిలో ఒక ఆంగ్లేయ సేనాధిపతి వచ్చి మంచి అందచందాలు గల బ్రహ్మయ్యను చూసి ముచ్చటపడి కొద్ది రోజుల క్రితం తన కుమారుణ్ణి పోగొట్టుకున్న ఆయన పుత్ర ప్రేమతో ముప్పిరిగొని ఈ బాలుణ్ణి గురించి వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులు లేని అనాథ బాలుడుగా గుర్తించి తన వెంట వస్తే విద్యాబుద్ధులు నేర్పి సేనలో చేర్పిస్తాననగానే అంగీకరించారు. బ్రహ్మయ్య ఆయన వెంట వెళ్ళారు. చదువు సంధ్యలు నేర్పి 18 సంవత్సరాలు వెళ్లడంతోనే ఆయన మిలిటరీలో చేర్పించి తన కుమారుడిలా ప్రేమతో చూశారు. ఆయన అజానుబాహు, అందమైన ముఖబట్టి, వీరత్వం బుట్టిబడే గాంభీర్యం, పై ఉద్యోగులను ఆకర్షించి మండలను పాత్ర ఈయనను పెంచి పోషించి విద్యాబుద్ధులు చెప్పించి బ్రతుకు చెరువు కల్పించి ఒక దారిని పెట్టిన సేనాధిపతి పెన్షన్ తీసుకొని ఇంగ్లాండ్ వెడుతూ తన స్థానీ వచ్చిన వాళ్ళకి ఆయన్ని అప్పగించి ఆశీర్వదించారు. ఆయన కూడా బ్రహ్మయ్యను ప్రేమతో చూశారు. ఆయన ఇంట్లో లేని సమయాన్ని ఒక రాత్రి ఇంట్లో దొంగలు పడ్డం, ఆ దొంగలను బ్రహ్మయ్య గారు పట్టుకోవడం, అందుపై ఆయన భార్య ఆయన సేవను ప్రశంసించటం కూడా జరిగి కొంతకాలానికి బ్రహ్మయ్య గారు నెలకు 65 రూపాయల జీతం గల జమీదార్ అయ్యారు. ఆ జమీదారుగా ఉన్న సెలవుపై ఘంటసాల వచ్చి అయినపూడి రామన్న గారింట్లోనే బస చేసి పెళ్లి చేసుకోవడానికి సంబంధాలకి అన్వేషిస్తూ అప్పుడే ఘంటసాల కాపురస్తులైన మాతామహుడు అంటే తల్లి తండ్రి కొండపల్లి చిత్తెన్న గారితో స్నేహమే ఘంటసాల శివారు ఘంటసాల పాలెం కాపురస్తుడు వేమూరి కొండన్న గారి చెల్లెలు అచ్చమ్మ గారిని వివాహం చేసుకొని భార్యను అత్త వెంకమ్మ గారిని తీసుకొని మళ్ళీ ఉద్యోగంలో అచ్చమ్మ గారు స్ఫురద్దుడు, పసిమి ఛాయ, సత్వగుణం కంటే పూజా పునస్కారాలు నిత్యం చేసి తర్వాత కొంతకాలానికి బ్రహ్మయ్య గారు నెలకు 50 రూపాయల జీతం గల హవల్దార్ అయ్యారు. మరికొంతకాలానికి 100 రూపాయల జీతం గల సుబేదార్ అయ్యారు. ఈయన మూర్ఖులు సైనికులు అధిపతి. వాళ్ళకి ప్రతిరోజు కవాతు వగైరా తర్ఫీదు ఇస్తూ అవసరమైనప్పుడు సేనాని ఆజ్ఞలను అనుసరి యుద్ధానికి తయారుగా ఉంచటం ఆయన పని. ఆయన బర్మాలో అయిన యుద్ధంలో పాల్గొన్నారు. బర్మాలోని అబా యుద్ధం ముఖంపై ఒక కత్తి దెబ్బ ఆ నవాబులుంది. ఒకసారి యుద్ధంలో గుండె దెబ్బకు గురి కానున్నప్పుడు తలవంచి కూర్చోగా అది పైగా దూసుకుపోవటం ప్రాణాపాయం. ఆయన పాపభీతి, ధర్మనిష్ట, భక్తి తత్పరత కల అతని కింద ఉద్యోగులైన సైనికులను ప్రేమతో చూస్తూ వారి భక్తిని కొనియాడేవారు, చూరగొనేవారు. సుబేదారుగా ఉండగా ఇప్పుడు మేముంటున్న పెంకుళ్ళ భవంతిని కొని దాన్ని మా మాతామహుడు చిత్తెన్న గారి అజమాయిషిలో తిరిగి పటాలానికంటే సైన్యానికి వెళ్ళారు. మద్రాసు రాజధాని నుంచి 19 మంది పటాలపు ఉద్యోగులను విక్టోరియా మహారాణి దర్శనానికి పంపించిన సందర్భంలో ఈయన వారిలో ఒకడుగా బ్రిటన్ వెళ్ళొచ్చారు. ఆ సందర్భంగా ఆయనకు విక్టోరియా రాణి పథకాన్ని బహూకరించి ఆయనది 25వ రెజిమెంట్ సి కంపెనీ కింది పటాలం 3వ కంపెనీ అయ్యింది. ఆయన బళ్ళారి, కన్ననూర్, రాయవెలూర్ కంటోన్మెంట్స్ సైనికులుండే ప్రదేశంలో ఎక్కువ కాలం గడిపారు. కన్ననూర్ మలబారులో మా తండ్రి వీరరాఘవయ్య, మా పినతండ్రి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు జన్మించారు.
ఘంటసాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పట్ల బ్రహ్మయ్య గారికి భక్తి ఎక్కువ. ప్రతి సంవత్సరం జీవితాంతం వరకు మార్గశుద్ధ షష్ఠి ఉత్సవాన్ని 3 రూపాయల పంపుతూ ఉండే. ఆ దేవుడి పేరే రెండవ కుమారుడికి పెట్టా. రాయవీర్లూరులో ఉండగా మా నాయనమ్మ గారు అచ్చమ్మ గారు చనిపోయి ధర్మపత్ని కనను విడిచి స్వర్గస్థురాలైనందున ఆయన దుఃఖసాగరంలో మునిగా. కొంతకాలాన్ని దుఃఖాన్ని దిగమించి తిరిగి వివాహం చేసుకోవడానికి నిశ్చయించి తన బిడ్డల పోషణకు భార్య అవసరమని భావించి, అయితే ఆ తర్వాత ఆయన అధికంగా ప్రేమించిన కుటుంబ గౌరవ ప్రతిష్టలు అనేక రెట్లు పెంచి ప్రజా మన్ననలకు పాత్రుడై త్యాగమూర్తి జ్యేష్ఠ కుమారుడు ఈ రెండవ భార్య కుటుంబ ఆస్తి దక్కించుకోవాలనే పేరాశతో విషప్రయోగంతో పట్టను పెట్టుకుంటుందని ఆయన ఆనాడు కలలోనైనా ఆలోచించలేదు, తలచడు. సంతానం కోసం వివాహమనే ఉత్తమ ఆదర్శం సర్వత్రా సర్వ కులాలలో అనుష్ఠించడం ఉత్తమం. ఏ పరిస్థితిలోనూ సంతానం కలవాడు మళ్ళా వివాహం చేసుకోవడం సర్వ అవస్థలకు అనర్థ కారణమవుతుందనే సత్యాన్ని పై సంఘటన రుజువు చేస్తోంది. సంతానం కోసం వివాహమనే ఉత్తమ ఆదర్శం అది. ఆయన సెలవుపై ఘంటసాల వచ్చారు. గుడివాడ తాలూకా ఎలక్కూరు అగ్రహారాన్ని కాశీనాథు నాగేశ్వరరావు గారి ఊర. అక్కడ అగ్రహారం కనకమేడల రామన్న గారి సోదరి శాంతమ్మను వివాహం చేసుకు. ఆవిడ 4 కుమార్తె. ఒక ఆవిడ వివాహం కాకముందే చనిపోయింది. 2 వివాహమైన తరువాత నిస్సంతువుగా పిల్లలు లేకుండా చనిపోయి. సేనాధిపతి పాపకం తనకు ఉన్నందున కొద్ది కాలంలో మేజర్ సుబేదారై 200 రూపాయల జీతం తీసుకొని 100 రూపాయలు పెన్షన్లో ఉద్యోగం విరమించాలని తన కోరికకు భిన్నంగా తన క్రింద ఉద్యోగి మానుకోదగిన వయస్సు గలవాణ్ణి అసహనాన్ని ఆతృతను గుర్తించి తన బిడ్డల క్షేమానికి తాను వెంటనే ఉద్యోగం నుంచి విరమించుకొని క్రింద ఉద్యోగికి ప్రమోషన్ అవకాశం ఇవ్వడమే ఉత్తమమని భావించి ఆ విషయాన్ని సవివరంగా సేనానికి నచ్చచెప్పి నెలకు 50 రూపాయల పెన్షన్ తీసుకునే పద్ధతిలో ఘంటసాల వచ్చి తాను నిల్వ చేసుకునే డబ్బులతో 22 ఎకరాల మెరక భూమి, కొన్ని పశువులను కొని వ్యవసాయదారుడయ్యాడు మా తాతగా. 2 అరకలతో అంటే 4 ఇళ్ళు అరకలతో శ్రద్ధగా వ్యవసాయం పశుపోషణ చేస్తూ ఇతరులకు ఆదర్శప్రాయంగా ఘంటసాలలో ఉన్న. ఆయన నిత్యం జపతపాలు, ప్రతి శుక్రవారం దేవీ పూజ చేస్తూ అర్థించే వాళ్ళకి లేదనకుండా తన శక్తి కొద్దీ దాన ధర్మాలు చేసేవాడు. బంధువుల పిల్లలు, మా వీధి పిల్లలు తరచుగా చిరుతిండ్లు పెట్టి ఆనందించేవాడు. కూరగాయలు కోకొల్లలుగా కాయించి నిత్యం మా వైపు వాళ్ళకి ఇవ్వడం, శుభకార్యాల్లో బంధువులకు పంపడం కూడా జరుగుతూ ఉండేది. మా మైనేని కృష్ణ గారు కూడా అమెరికాలో ఆ పని చేసేవారు. ఈయనకు బ్రాహ్మణ భక్తి ఎక్కువ. శుభకార్యాలలోనే కాక ప్రతి నెల పెన్షన్ తెచ్చుకున్న మర్నాడు 4 బ్రాహ్మణులు సన్మానించేవారు. గ్రామ వ్యవహారాలు ఎలాంటి సంబంధం పెట్టుకునేవారు కాదు. సన్నిహిత బంధువులతో ఎవరితో కూడా మాటలు తక్కువ. తన ఇంటికి ఎవరు వచ్చినా వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నలను పెద్దలను గౌరవించి ఆయన మితభాష. అధిక ప్రసంగాలు ఆయన వద్ద పనికిర. అధిక ప్రసంగి ఆయన చేత తివాటు తినకుండా బయటపడటం జరిగేది కాదు. ఆయనకు శ్రీయపతి వల్ల పైనుండి వచ్చిన అనేక భూతపద
అవి సంభాషణతో తరచుగా ఉపయోగించే. ఎవరైనా తన పని ముగించుకొని వెళ్ళక అధిక ప్రసంగం చేస్తే పైగా నుంచి వచ్చే పెద్ద మనిషి మర్యాద చేస్తే ఏమిటయ్యా అధిక ప్రసంగం వెళ్ళు అని గద్దించేవారు. కోపం వస్తే ఆయన ఎదురుగా నిలబడటం కూడా అసంభవం. ఒకరితో ఆయనకు జోక్యం లేదు. తన వ్యవహారాల్లో ఎవరు పట్టించుకున్నా ఊరుకో సహించేవాడు. పట్టుదల బాగాయి. ఒకసారి గ్రామ మనసు గొర్రెపాటి బాలకృష్ణమ్మ గారు కోమట్ల చెరువులో ఇటుక రాయి తీయించటానికి కళ్ళం తయారు చేయించగా ఆ రాయి తీస్తున్న గంగయ్యతో, నేను రోజు పొలం వెళ్ళే దారి ఇది, 1 గజం వెడల్పు రాయి తీయకుండా ఖాళీగా ఉంచు, నేను చెప్పానని మనసబు గారితో చెప్పు అన్నారు. కానీ దారి వదలకుండా రాయి తీసి ఉండటం చూశారు. ఏం గంగా, మనసబు గారితో చెప్పావా లేదా? మనసబు గారితో చెప్పగా దారి వదలకుండా రాయి తీయమన్నారు అని సమాధానం వచ్చి, అలాగా మనసబు గారికి అడ్డు కడతాడా చూస్తా అంటూ ఆ మూల నుంచి ఈ మూల ఇటుక రాళ్లను తొక్కుకుంటూ 2-3 రోజులు నడిచారు. మనసబు గారు ఆయనతో, మనకు తగాదయ్యేందుకు, ఆయన ఏం చేస్తాడో చూద్దామని నీతో అలా చెప్పా, దారి వదిలి మిగతా ప్రదేశంలో రాయి తీయమని చెప్పటం జరిగింది. ఒకసారి ఆయన నెలసరి పింఛన్ తెచ్చుకోవడానికి డిప్యూటీ కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళ ఆయన లేచి కుర్చీ ఇచ్చి మర్యాద చెయ్యరు. వెంటనే కలెక్టర్కు ఫిర్యాదు చేసి, నేను ధరించిన విక్టోరియా రాణి పథకాన్ని ఈ విధంగా అవమానపరిచిన క్షమాపణ ఇప్పిస్తారా, లేక మా కమాండర్కి రిపోర్ట్ చెయ్యమన్నారా అని నిష్కర్షగా అడగడం, డిప్యూటీ కలెక్టర్ చేత క్షమాపణ చెప్పించడం జరిగింది. ఒకసారి శ్రీకాకుళం స్వాముల వారు, శ్రీకాకుళంలో ఉండేది శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు కదా, ఆయన ఆలయ ముఖమంటప నిర్మాణాన్ని డబ్బు వసూలు చేస్తూ ఆయన శిష్యుడైన బాలకృష్ణమ్మ గారితో మనసభ అనేక మందిని తీసుకొని మా ఇంటికి వచ్చి, ఆ సమయంలో మా తాతగారు జపం చేసుకుంటున్నారు. మా నాయనగారు, ఆయన ప్రియమిత్రుడు దోనేపూడి వెంకట్రాయుడు గారు వారిని కూర్చోబెట్టి, కానీ జపం చేస్తున్న మా తాతగారి మాట్లాడించే సాహసం ఎవ్వరికీ లేదు. మా ఇంట్లో మా తాతగారు పటాలంలో ఉండ కాపురమన్న పిసుపాటి వెంకటాద్రి గారిని స్వాముల వారు చాలా ఆలస్యం అవుతోంది, ఆయన్ను పిలవమని గద్దింపుతో హెచ్చరించి, కానీ 2-3 సార్లు వెంకటాద్రి లోపలికి రావడం తప్ప వేరే పనేంటారు. మా తాతగారు జపం పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత విషయం విని ₹1, ఆ రోజుల్లో అది భూరి విరాళంట, ఇవ్వగా స్వాముల వారు తీసుకొని, ఎంతసేపా అని గద్ది, స్వామి మీరు వచ్చేటప్పుడు ఆ కుక్కను వెంటకు తీసుకొచ్చారేమిటి, ఇంట్లో కట్టేసి వస్తే బాగుండేది అని సమాధానం ఇవ్వగా స్వాముల వారు మారు మాట చెప్పకుండా నెమ్మదిగా వారు వెళ్ళిన తర్వాత దోనేపూడి వెంకట్రాయలు గారు, ఏంటి వెదనాయన స్వాముల వారిని అలా అన్నారు అని ప్రశ్నించారు. ఆ బ్రాహ్మణుడికి బ్రాహ్మణేతరుడైన నేను జపం చేసుకోవటం ఇష్టం లేదురా, అందుకనే ఆ కోపతాపాలు, కాబట్టి ఆ కోపమనే కుక్కను వెంట ఎందుకు తీసుకొచ్చారు అనే అర్థం వచ్చేటట్టుగా నేనంట. కోపం చంపుకోలేని స్వామి ఏం స్వామిరా అన్నారు. వీరికి దృష్టి దోషంలో చాలా నమ్మకం. తన పశువులను కాని వస్తువులు కాని ఎవరైనా బాగున్నాయి అని వాటి వివరాలు తెలుసుకోగోరితే అనవసర విషయాలు మీకెందుకని గద్దించి వాళ్ళని అక్కడి నుంచి పంపేసి, ఈయన తెలుగు వ్రాయడం చదవడం అరవం ఉర్దూ కూడా బాగా మాట్లాడటం వచ్చు. మా తల్లి కొండపల్లి చిట్టన్న గారి 2వ కుమార్తె యశోదమ్మ కొండపల్లి వారితో వియ్యమందడం ఆయనకు చాలా సంతోషకారకమై, ఈ పెండ్లి నాటి తనకు మిత్రుడైన చిట్టన్న గారు గతించినందుకు చాలా విచారించి
మా పెద్ద మేనమామ గారి ప్రవర్తనకు ఆయన చాలా ఇష్టం కాబట్టి మా నాయన గారితో గ్రామ వ్యవహారాలలో నీవేది చేసినా మీ బావమతి సుబ్బయ్యతో ఆలోచించబోయి అతను చాలా ఆలోచన తెలివి కలవాడు అంటూ ఉండేవాడు. తన పెద్ద కుమార్తెను అయినపూడి రామన్న గారి తమ్ముడు నరసయ్య గారి కుమారుడికి ఇవ్వడం వల్ల చాలా ఆనందించి ఇద్దరు కుమారులకు పెద్ద కుమార్తెకు వివాహం చేసి సుబేదారు సుబ్రహ్మయ్య గారు 1897 జూలై 31 హేవళంబి నామ సంవత్సరం శ్రావణ శుక్రవారం ఆయన స్థిరాస్తిని గురించి మరణ శాసనం రాశారు. ఆ తర్వాత 5-6 రోజులకే స్వర్గస్థులు. ఆయన పరమపదించి 1897 ఆగస్టు 5 లేక 6. అప్పటికి వారి వయసు సుమారు 63. నేను పుట్టిన 1898 డిసెంబర్ 3వ తేదీ, అంటే ఆయన గారు చనిపోయిన తర్వాత సంవత్సరం 4 నెలల కన్నమాట. అందుచేత ఆయన పేరే నాకు కూడా బ్రహ్మయ్య అని పెట్టారు. జమీందారీ వ్యతిరేక పోరాటంలో ఘంటసాల గ్రామం ముందల్ నా తండ్రి వీరరాఘవయ్య గారు 6 అడుగుల ఎత్తైన వ్యక్తి, మంచి బలాఢ్యుడు, వెడల్పైన రొమ్ము, సన్నని నడు, రాజసంకలవ, ధైర్య సాహసాలకు పెట్టింది పేరు. అందగాళ్లలో లెక్కించదగిన వాడని అందరూ అంటూ ఉంటారు. తెలుగు భాషలో ఆయనకు మంచి ప్రవేశం. కావ్యాలు, ప్రబంధాలు తన చిన్ననాటి సహపాఠి, తర్వాత మహాపండితుడై ప్రసిద్ధి చెందిన మా గ్రామ కాపురస్తు చింతలపాటి లక్ష్మీపతి శాస్త్రి గారి వద్ద నేర్చుకుని కవిత్వ ధోరణి కూడా మంచి వ్యవహారం. గ్రామంలో నాయకత్వం పొందారు. చుట్టుప్రక్కల గ్రామాల్లో మర్యాద మన్నన పొందారు. చిన్న వయస్సులోనే గ్రామ వ్యవహారాల్లో పాల్గొని న్యాయ దృష్టితో వ్యవహరించేవారు. అన్యాయాన్ని ఎదుర్కోవడానికి జంకేవారేం కాదు, నిర్మోహమాటంగా మాట్లాడటం ఆయన స్వభావం. మంచి వ్యవసాయం చేసేవారు. వ్యవసాయంలో అన్ని పనులు చేసేవారు. పనివారు రాతి గోడలు కట్టడం చూసి మా మేనమామ గారి గోడ ఆయనే స్వయంగా కట్టాడు. మా నాన్న చేతి పనులు చేయడంలో ఆయన గల ఆసక్తి ఇదికి నిదర్శనం. మా తండ్రి గారికి పాము గారడీలో కూడా మంచి ప్రవేశం. గ్రామానికి సౌకర్యాలు కలగజెయ్యాలనే ఆసక్తి ఆయనకు. మా గ్రామానికి తూర్పున ఉన్న గండి కాల్వ పశువులు బళ్ళు వెళ్ళటానికి వీలుగా చట్టా వేయించాల్సిందని ఆయన స్వదస్తూరితో వ్రాసిన అర్జీ నకలు మా పాత రికార్డుల్లో ఉంది. 1920లో ఈ చట్టాన్ని జిల్లా బోర్డు వారి సహాయంతో నేను నిర్మించాను అని బ్రహ్మంగా చెప్తాను. ఈ బ్రహ్మయ్య ఆ రోజుల్లో వ్యవసాయానికి తోడు మరో ఉపవృత్తి చేసుకుంటే గౌరవ మర్యాదలతో కుటుంబ యాత్ర సాగేది. ఆయన బండి రత్తయ్య గారితో కలిసి ధాన్య వ్యాపారం చేసేవారు. వీళ్ళ తండ్రి బందరు కాపురస్తు కోనపరెడ్డి పాపయ్య గారి కమిషన్ మీద ధాన్యంతో తోలిపెట్టడం వల్ల కొంత ద్రవ్య ఆర్జన జరిగేది. వీరి స్నేహాన్ని మరిచిపోకుండా కోనపరెడ్డి పాపయ్య గారి కుమారుడు సుబ్బారావు, అచ్చయ్య గారు పాపయ్య గారి భార్య, నేను బందరులో చదువుకునే రోజుల్లో నన్ను బాగా చూసుకునేవాడు. ఆయన బందరు తరచు వెళ్ళే రోజుల్లోనే కృష్ణా జిల్లాలో మొదటి వితంతు వివాహం జరిగి వరుడు చోడవరపు జగన్నాథరావు. ఆ వివాహానికి ఆయన దోనేపూడి వెంకట్రాయులు గారు హాజరై కట్న కానుకలు చదివి ఈ జగన్నాథరావు గారు BA LT నోబెల్ హై స్కూల్లో నాకు 3rd ఫారంలో విద్యా గురువు అయ్యారు. ఘంటసాల దేవరకోట పరగణాలు, దేవరకోట అంటే చల్లపల్లి సంస్థానం. ఈ పరగణాలు 66 ఊళ్ళు. ఈయన కాలంలో రాజా యార్లగడ్డ మల్లికార్జున ప్రసాద్, శివరాం ప్రసాద్ గారి తండ్రి జమీందార్. ఆయన మంచి వ్యవహార దక్ష.
పరమ లౌకికము. ఈ జమీందార్ని ಹೆಚ್ಚು భాగ్యవంతమైందిగా ధనవంతమైందిగా చేసింది ఈయనకు పూర్వం కొన్ని వందల ఎకరాల సంత కమతపు భూములు మాత్రమే ఉండే. ఈ సంఖ్యను 5,000 ఎకరాలకు పెంచిన ఘనత గ్రామాల్లో పూర్వం ఏర్పడిన గోభూముల నుండి పచ్చగడ్డి మెయ్యటానికి పసరిక భూములను భుక్తపరుచుకొని సొంత కమతాలు సేద్యం చేయించారు. దాదాపు ఈ గ్రామాలన్నిటిలో రైతులు కమ్మవారు. ఈర్ష్యాద్వేషాలతోనూ పెద్దరికం కోసము ప్రతి గ్రామంలో పార్టీలు, అందులో ఒక పార్టీని చేరదీసి సివిల్ క్రిమినల్ వ్యాజ్యాలు వాళ్ళకి ఆర్థికంగా ఉద్యోగాలకు సిఫార్సు చేసి తమ సొంత కమతాల మీద నౌకర్ల ఆ గ్రామాల తగాదాల్లో తన అనుకూలమైన పార్టీకి మద్దతు వాళ్ళని తమ కనుసంధాల్లో మెలిగేట్లు చేసుకునేవారు. ఆ పార్టీ వారి చేత గ్రామపు ఉమ్మడి భూముల తన స్వంత కమతాలుగా కత్తు కవళ్ళు రాయించుకొని భుక్తపరుచుకొని ఎదురు తిరిగిన గ్రామస్తుల మీద సివిల్ క్రిమినల్ కేసులు బనాయించి హైకోర్టు వరకు ఈడ్చారు. ఆ బూతుతో దుక్కిటెత్తు పోట్లాడనట్టే రైతులు జమీందారుతో పోట్లాడలేక వ్యాజ్యాలు ఆడలేక ప్రాచీన కాలం గోభూములుగా ధర్మభూములుగా ఉన్న వాటి జమీందారుకు వదులుకోవటం తప్పలా. జమీందారీ వ్యతిరేక పోరాటాల్లో ప్రముఖ పాత్ర వహించి వ్యవహరించిన ప్రజానాయకు ఘంటసాల గ్రామం మనసు గొర్రెపాటి బాలకృష్ణమ్మగ జమీందారు వైపు పూర్తి మద్దతుని వ్యవహరించిన గడస. ఈ బాలకృష్ణమ్మ గారి రెండవ తమ్ముడు రామస్వామి గారు ఘంటసాలలో ధర్మగోటకమని పిలువబడు గోభూమి సుమారు 270 ఎకరాలు ఉంది. ఘంటసాల పాలెం పశుమందలు వాటిలో పచ్చిక మేసే. అది అనాది నుండి జరుగుతుంది. దీనిపై శ్రీ మల్లికార్జున ప్రసాద నాయుడి గారి కన్నుబడి అంటే రాజా దీనికి తగిన వ్యూహరచన కూడా రామస్వామి గారు తన పార్టీ వారి చేయ కత్తులు రాయించడం జరిగింది. జమీందారు గారి పూర్తి మద్దతుతో వ్యవహరించే రామస్వామి గారి తట్టుకోవడం తమ కష్టమైన పని. ఈ పోరాటంలో అపజయం పొందడం తథ్యమని బలవంతుల ఆజన్మాంతం విరోధం పెట్టుకోవడం బహు చిక్కులకు దారి తీస్తుంది సమస్య అని బాలకృష్ణమ్మ గారి భావి. అనేక సందర్భాల్లో జమీందార్ని లక్ష్యం చేయక వ్యవహరి శబాస్ అనిపించుకున్న ప్రజానాయకు బాలకృష్ణమ్మ వృద్ధాప్యంలో జపసత్వాలు అడిగిన కారణం అలాంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా వచ్చినట్టు మనకు చెబుతారు. మిగతా విషయాలు రేపు.